సువార్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. స్తుతి ప్రభువా స్తుతి నీ గణనామమునకే స్తుతి. స్తుతి ప్రభువా స్తుతి నీ గణనామమునకే స్తుతి. స్తుతి ప్రభువా సర్వము నిన్ను స్తుతించుచుండే, సర్వము నీదే అనుచు. సర్వము నిన్ను స్తుతించుచుండే, సర్వము నీదే అనుచు. సర్వమునకు సదా ఆధారుండా, సర్వమునకు సదా ఆధారుండా, స్తుతింతును నీ నామము సదా, స్తుతింతును నీ నామము. స్తుతి ప్రభువా స్తుతి నీ గణనామమునకే స్తుతి. స్తుతి ప్రభువా సకల చరాచర సర్వసంపూర్ణ సృష్టించితివి నీవే. సకల చరాచర సర్వసంపూర్ణ సృష్టించితివి నీవే. నీ వలనేగా ఈ సర్వము, నీ వలనేగా ఈ సర్వము సృజించబడి ఉండే. సర్వం సృజించబడి ఉండే. స్తుతి ప్రభువా స్తుతి నీ గణనామమునకే స్తుతి. స్తుతి ప్రభువా మట్టితో నరుని మనిషిగా చేసి మహిమతో నింపిన దేవా. మట్టితో నరుని మనిషిగా చేసి మహిమతో నింపిన దేవా. మహిమను విడచిన ఈ మానవునికి, మహిమను విడచిన ఈ మానవునికి మహిమను చూపితి నీవే. నీలలో మహిమను చూపితి నీవే. స్తుతి ప్రభువా స్తుతి నీ గణనామమునకే స్తుతి. స్తుతి ప్రభువా మరువక మనిషిని మరలా వచ్చి మన్నించితివి నీవే. మరువక మనిషిని మరలా వచ్చి మన్నించితివి నీవే. మరువగలేను నీ పేరునే
ప్రభువా స్తుతి నీ గణనామమునకే స్తుతి స్తుతి ప్రభువా హల్లెలూయా. తగుదునా నీ సేవకు నేనిలా తగుదునా ఈ స్థితికి నేనిలా తగుదునా నీ సేవకు నేనిలా తగుదునా ఈ స్థితికి నేనిలా నా యోగ్యతయేమో నాకే తెలియదాయే నేను ఎరుగనాయే నా యోగ్యతయేమో నాకే తెలియదాయే నేను ఎరుగనాయే తగుదునా నీ సేవకు నేనిలా తగుదునా ఈ స్థితికి నేనిలా తల్లిదండ్రులకైనా నెలవైన వారికైనా తల్లిదండ్రులకైనా నెలవైన వారికైనా తెలుసునా నా జీవిత ధ్యేయము తెలుసునా నా జీవిత ధ్యేయము నాకైనా తెలుసునా నా జీవిత గమ్యము నాకైనా తెలుసునా నా జీవిత గమ్యము నీవే కదా ఎరిగి నన్ను పిలిచినావు సేవకు నీవే కదా ఎరిగి నన్ను పిలిచినావు సేవకు తగుదునా నీ సేవకు నేనిలా తగుదునా ఈ స్థితికి నేనిలా నాకంటే గనులు మిన్నైన వారు ఎందరో నాకంటే గనులు మిన్నైన వారు ఎందరో పనికి రాకపోయెని నీ సేవకు పనికి రాకపోయెని నీ సేవకు పరలోకమందున్న దూతగణములన్నీయు పరలోకమందున్న దూతగణములన్నీయు తొంగి చూడనాశపడి భూమిలో సేవను తొంగి చూడనాశపడి భూమిలో సేవను ఈ భూమిలో సేవను తగుదునా నీ సేవకు నేనిలా తగుదునా ఈ స్థితికి నేనిలా పిలిచిన నీవే కదా పోషించువాడవు పిలిచిన నీవే కదా పోషించువాడవు పరులపైన
కాపరి. అందరూ చప్పట్లు కూడా. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను. నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను. నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను కరుణ చేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను కరుణ చేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. నా ఆకలి తీరేనే, నా దాహము తీర్చనే, నా ఆకలి తీరేనే, నా దాహము తీర్చనే. నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను. నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి. గాఢాంధకార లోయలలోనే సంచరించినను, నీ దుడ్డుకారయు నీ దండము నన్ను ఆదరించును. గాఢాంధకార లోయలలోనే సంచరించినను, నీ దుడ్డుకారయు నీ దండము నన్ను ఆదరించును. నా భయమే పోయేనే, నా భారము తీరేనే, నా భయమే పోయేనే, నా భారము తీరేనే. నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను. నాకు లేమి కలుగదు,
గొర్రెను మంచి కాపరి నా కాపరి గొప్ప కాపరి నా కాపరి మంచి కాపరి నా కాపరి గొప్ప కాపరి నా కాపరి. హల్లెలూయా. నా ప్రాణమా సన్నుతించుమా నా తరంగమున ఉన్న సమస్తమా కొనియాడుమా నా ప్రాణమా సన్నుతించుమా నా తరంగమున ఉన్న సమస్తమా కొనియాడుమా యేసయ్య చేసిన మేలన్నీయు మరువక మనసున ధ్యానించుమా యేసయ్య చేసిన మేలన్నీయు మరువక మనసున ధ్యానించుమా నా ప్రాణమా సన్నుతించుమా నా తరంగమున ఉన్న సమస్తమా కొనియాడుమా నా ప్రాణమా నీ పాప దోషములు క్షమించినాడు నీ సంకటములన్నీ కుదిరించినాడు నీ పాప దోషములు క్షమించినాడు నీ సంకటములన్నీ కుదిరించినాడు కరుణా కటాక్షములే నీకు కిరీటముగా కృపా కనికరములే బహుమానముగా కరుణా కటాక్షములే నీకు కిరీటముగా కృపా కనికరములే బహుమానముగా నా ప్రాణమా సన్నుతించుమా నా తరంగమున ఉన్న సమస్తమా కొనియాడుమా నా ప్రాణమా పడమటికి తూర్పు ఎంత దూరము పరమ తండ్రి మన పాపం అంత దూరపరచగా పడమటికి తూర్పు ఎంత దూరము పరమ తండ్రి మన పాపం అంత దూరపరచగా అంటి వారమని ఎరిగి నెపములెంచగా మన మీద తండ్రి వలె చాలి చూపెగా మంటి వారమని ఎరిగి నెపములెంచగా మన మీద తండ్రి వలె చాలి చూపెగా నా ప్రాణమా సన్నుతించుమా నా తరంగమున ఉన్న సమస్తమా కొనియాడుమా నా ప్రాణమా ప్రతి ఉదయం నీ కృపను నే తలంచుచు ప్రతి రాత్రి నీ విశ్వాసతను అనుభవించుచు ప్రతి ఉదయం నీ కృపను నే తలంచుచు ప్రతి రాత్రి నీ విశ్వాసతను అనుభవించుచు 10,000 స్వరములతో ప్రస్తుతించుచు పరవశించి నీ నామం ప్రచురింతును 10,000 స్వరములతో ప్రస్తుతించుచు పరవశించి
జీవితమంతయు సాక్షినయ్యుందును స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా నా ఆధారమయ్యా యేసయ్యా నీకు కృతజ్ఞతతో జీవితమంతయు సాక్షినయ్యుందును స్తుతిగానమే పాడనా నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి అందరు కంటే ఎంతో కోరదగినవి నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి అందరు కంటే ఎంతో కోరదగినవి నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మ నీ సింహాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది శ్రేష్టమైనవి జీవించువరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి శ్రేష్టమైనవి జీవించువరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి నీ శ్రేష్టమైన
మన యేసయ్య నామానికి వందనాలు. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, అట్లాగే బిల్లీకి, దీప్తికి మా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి కూడి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మేము చెప్పబోయే సాక్ష్యం 3 మేలులు మా జీవితంలో ఈ సంవత్సరం దేవుడు మొదలు పెట్టారండి. ఆ మూడిటిని మేము వివరిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోబోతున్నాం. మొదటిగా 3వ మేలు ఏంటంటే, మేము ఒక స్థలం కొనుక్కోవడానికి దేవుడు మహాకృపని చూపించి, ఆయన కృపను బట్టి ఇక్కడ పెడన్ రోడ్లో ఒక స్థలాన్ని కొనుక్కోవడానికి మాకు దేవుడు అవకాశం ఇచ్చారు. ఆ స్థలం కొనడానికి మాకు అమౌంట్ సరిపోలేదు. మా మమ్మీ కొంచెం సహాయం చేశారు. మిగతా అమౌంట్కి ఎట్లా ఏంటి అన్నప్పుడు నేను లోన్ పెట్టి తీసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా మేమిద్దరము లోన్స్లో ఉన్నాం. నేను ఒక హౌసింగ్ లోన్లో ఉన్నాను, అలాగే మా హస్బెండ్ కూడా ఒక హౌసింగ్ లోన్లో ఉన్నారు. ఇప్పుడు ఎట్లా దేవా అనుకున్న సమయంలో మరి మళ్ళీ నేను గోల్డ్ అంతా పెట్టి లోన్ తీసుకోవాల్సి వచ్చింది. అది నాకు భయం యాక్చువల్గా లోన్స్ పెట్టడం అంటేనే. కానీ దేవుడు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశంలో మేము అట్లా లోన్ పెట్టి గోల్డ్ పెట్టి తీసుకోవడం జరిగింది. 18 సెంట్లు మేము ఇక్కడ పెడన్ రోడ్లో తీసుకున్నాం. అది దేవుడు మాకు ఎంతో తక్కువ ధరకి ఇప్పించారు. ఇది నేను ఎలా తీర్చుకోవాలి అనుకున్నప్పుడు దేవుడి ప్లాన్స్ ఎట్లా ఉంటాయంటే అండి, ఆ స్థలం మేము తీసుకోవడానికి కొంత టైం, మేము అనుకున్న దగ్గర నుంచి చాలా టైం పట్టింది. ఆ టైం ఎంత అంటే, ఆయన కరెక్ట్గా, ఇది నా 2వ మెయిల్ అండి, ఆయన కరెక్ట్గా నన్ను ఒక పొజిషన్లో, అంటే నేను వర్క్ చేస్తున్న పొజిషన్ నుంచి ఒక హైక్ ఇచ్చి, అంటే నన్ను ప్రమోట్ చేసి నాకు శాలరీ హైక్ ఇచ్చి, నా జరుగుతున్న లైఫ్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా నేను లోన్కి ఈ అమౌంట్ కేటాయించుకునేలాగా ఒక హైక్ ఇచ్చి నన్ను నిలబెట్టారు. అంటే దేవుడు మన జీవితంలో విత్తే ప్రతి ఆశీర్వాదం అక్కడితో అట్లా ఆపేయరు. దానికి నీరు పోసి దాన్ని కొనసాగించడానికి ఆయన ఏదో ఒక మేలు వెనకే దాచిపెడతారు అన్న విషయం మా జీవితంలో మేము చూసాము. ఇది దేవుడు చేసిన 2వ మేలు. అది మహా గొప్ప కృప. ఇవి 2 మాకు భౌతికమైన ఆశీర్వాదాలు మాత్రమే. అస్సలు ఈ కూటం పెట్టుకొని మేము సాక్ష్యం చెప్పుకోవడానికి ముఖ్యమైన మేలు ఏంటంటే, ఆత్మీయ మేలు. మా బాబు ఆత్మరక్షణ పొందటం. ఆ బిడ్డ చిన్న వయసులోనే దేవుని కాడి మోయడానికి సిద్ధపడి తనంతట తానే నేను రక్షణ పొందుతాను అని చెప్పి చిన్న వయసులో తను రక్షణ పొందటం అనేది మా జీవితాల్లో అన్నిటికంటే గొప్ప మేలుగా మేము భావిస్తున్నాం. అసలు మెయిన్ కారణం కూడా అదే. ఈ లోకంలో మాకు ఎన్ని సంపదలు ఉన్నా ఏమున్నా ఒక ఆత్మరక్షణ అన్ని సంపదల కంటే విలువైనది. అది మా జీవితంలో మా బాబు ఈ సంవత్సరం రక్షణ పొంది దేవుడు ఆ మేలు చేశారు మాకు. మెయిన్గా ఆ బాబు గురించి మేము సాక్ష్యం చెప్పాల్సింది ఏంటంటే, చిన్న వయసులోనే, అంటే నేను ప్రెగ్నెంట్ అయినప్పుడే నేను అబార్ట్ చేయాలి అని డాక్టర్స్ చెప్పినప్పుడు, ఖచ్చితంగా అబార్ట్ చేయాలి అని 2-3 డాక్టర్స్, ఈ లోకల్లో ఉన్న డాక్టర్స్ని సంప్రదించాము. ప్రతి ఒక్కరు అబార్ట్ చేయాలనే చెప్పారు. అప్పుడు మేము అది అబార్ట్ చేయడానికి నాకు ఇష్టం లేదు. దేవుడు ఇచ్చిన గర్భఫలం, అది ఫస్ట్ టైం ఇచ్చిన గర్భఫలాన్ని నేను అబార్ట్ చేయాలి అని నేను అనుకోలేదు. అప్పుడు మేమంతా ఫ్యామిలీగా మాట్లాడుకొని అయ్యగారిని, అమ్మగారిని ఇంటికి పిలిచాం. ఇంటికి పిలిచి మేమందరం కలిసి విచారించి, అప్పుడు పాస్టర్ గారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అడిగారు, మరి ఏంటమ్మా మీరు ఏమనుకుంటున్నారు అని మమ్మల్నే అడిగారు. మేమైతే ఇష్టపడట్లేదు అంకుల్, దేవుడు ఇచ్చాడు, నేను కంటిన్యూ చేస్తా. ఏది ఇచ్చినా దేవుడు ఇచ్చాడు, అది శ్రేష్టమైనదే ఇస్తాడు. నాకు ఏది ఇచ్చారో అది నేను ఆయన సేవకే అప్పగిస్తాను, ఆయన సేవకే ఇచ్చేస్తాను అని చెప్పి నేను తీర్మానం తీసుకొని మేమంతా ఫ్యామిలీగా ఒప్పుకున్నప్పుడు పాస్టర్ గారు కూడా మా విశ్వాసం మంచిదని చెప్పి ప్రార్థన చేసి దాన్ని ఆయన ఆమోదించారు. అట్లా మేము కంటిన్యూ చేయడం జరిగింది ప్రెగ్నెన్సీ. అలా చేస్తూ ఉండగా ఎన్నో సమస్యలు ఎదురైనాయి. కానీ నేను ఆల్మోస్ట్ డెలివరీ టైంకి చాలా క్రూషియల్ స్టేజ్కి వెళ్ళాను. బీపీ హై అయిపోయి ఎవరో ఇద్దరు బ్రతకపోవచ్చు, ఎవరో ఒకలే బ్రతకొచ్చు అని చెప్పే స్టేజ్కి వెళ్ళినప్పుడు కూడా లేదు, నా దేవుడు నాకు మంచిదే ఇస్తాడు, మంచే చేస్తాడు. మా వాళ్ళు అందరూ, పాస్టర్ గారు, మన సంఘం మెయిన్గా అందరూ నా కోసం ప్రార్థించారు. అలా ప్రార్థించినప్పుడు
దేవుని గొప్ప కృప వలన, మహాకృప వలన గిఫ్టీని మేము సేవకు అప్పగించాము. ఆయన ఏది ఇచ్చినా అది తిరిగి నీ సేవకే అప్పగిస్తున్నామయ్యా అని మేమందరం ఒప్పుకున్నప్పుడు ఎంతో శ్రేష్టమైన బిడ్డని ఆయన మాకు దయచేయడం జరిగింది. ఆ బిడ్డ అట్లానే జీవితంలో ఎదుగుచూ వస్తూ ఉండగా ఆ బిడ్డకి గిఫ్టీ అని పేరు పెట్టినందుకు దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఆ బిడ్డకి ఇస్తూనే వచ్చారు. అట్లాగే తనని సేవకు అప్పగించాము. ఆ అప్పగించింది మేమేదో ఆ ఉద్రేకంలో లేకపోతే ఏదో నాకు అలా జరిగింది కదా అని చెప్పి నేను అప్పగించేశాను. ఇంతకీ నీ చిత్తం ఉందా లేదా దేవా అని నేను ప్రతిసారి ప్రార్థన చేసుకుంటానే ఉండేదాన్ని. ఆ బిడ్డని నువ్వు ఎన్నుకున్నావా లేదా, నీకు ఇష్టం ఉందా లేదా అని మేము ప్రార్థన చేసుకున్నప్పుడల్లా ఆ దేవుడు ఎవరో ఒకరి ద్వారా అట్లా ఒకసారి మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ చర్చ్కి వెళ్ళాము. అక్కడ ఆల్రెడీ షారోన్ ఏజీ చర్చ్ అని అక్కడికి వెళ్ళాము. అక్కడ ఆల్రెడీ మాకు తెలియదు, కానీ బయట దేశం నుంచి ప్రాఫెసీ చెప్పేవాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఆ రోజు వాళ్ళు ఉండడం జరిగింది. ఆ రోజు స్టేజ్ మీద అందరు పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. గిఫ్టీ కూడా వెళ్ళి వాడు ఆడుకోవట్లేదు, వెళ్ళి ఎంతసేపు మైక్ పట్టుకొని ఇట్లాగే ఏదో పాడతానో మాట్లాడతానో ఉన్నాడు. చాలా చిన్న వయసు, 1 year or 1.5 years. ఆ టైంలో నేను మాటికి ఆ మైక్ పక్కన పెట్టేసి కిందకి తీసుకురావడం, మాటికి వాడు వెళ్ళి అదే పని చేయడం చేస్తున్నప్పుడు అక్కడ ఒక ఆవిడ చూసి ఆమె ప్రాఫెసీ చెప్పారనమాట. డోంట్ బ్రింగ్ హిమ్ డౌన్, హీఈస్ మేడ్ ఫర్ దాట్ ప్లేస్ అని చెప్పింది. అంటే మీరు ఎందుకు మాటికి ఆ బిడ్డను కిందకి తీసుకొస్తున్నారు, ఆ ఆల్టర్ కోసం ఆ బిడ్డ చేయబడ్డాడు అని చెప్పి ఆమె ప్రాఫెసీ చెప్పినప్పుడు మేము సంతోషించాము, దేవుని స్తుతించాము. అలాగే మేము ఇంకొకసారి కాజ వెళ్ళాము. అనుకోకుండా అక్కడ ఒక దైవజనులు ఎవరో ఉన్నారు. ఆయన కొంచెం బలహీనంగా ఉన్నారు, కాకపోతే ఆయనకి బ్లైండ్నెస్ ఉంది. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన జస్ట్ పట్టుకొని టచ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. గిఫ్టీని కూడా టచ్ చేసి చేయి పట్టుకుని నెత్తి మీద చేయి వేశారు. సడన్గా అప్పుడు ఆయన అన్నారు, ఎవరు ఆనంద అని అడిగి 2-3 సార్లు అడిగారు, తెలిసిన ఆయన కాబట్టి. హైట్ను బట్టి ఆనంద అని 2 సార్లు అడిగారు. లేదు వాళ్ళ అబ్బాయి అని చెప్పినప్పుడు, ఈ బాబు చాలా గొప్ప సేవ చేస్తాడు, ఒక పొదునైన కొడవలు నాకు కనిపిస్తుంది అని చెప్పారు. దేవుని నామాన్ని స్తుతించాము, దేవుని మళ్ళీ స్తుతించుకున్నాము, ఇంకో కన్ఫర్మేషన్గా అది కాకుండా మెయిన్గా దేవుడు గిఫ్టీని దర్శించాడు. సెప్టెంబర్ 15, 2024లో దేవుడే గిఫ్టీని దర్శించి అతను బాబుకు ఒక దర్శనం ద్వారా, నువ్వు నా సేవకుడివి, నువ్వు నా సేవ చేస్తావు, ఒకవేళ నువ్వు హతసాక్షి అవ్వాల్సి వచ్చినా భయపడొద్దు, ధైర్యంగా ఉండు, నేను నీ కోసం జీవకిరీటం దాచాను అన్న మాట దేవుని స్వరంతో ఆ బిడ్డ విన్నట్లు మాకు తెల్లవారు లేచి చెప్పినప్పుడు మేమెంతో సంతోషించాము. ఇది అన్నిటిలో కాకుండా 2023లో నేను ప్రేయర్ చేసుకొని నా బిడ్డకు ఒక కన్ఫర్మేషన్ ఇవ్వండి అయ్యా, నాకు ఏదో మీ వాక్యం ద్వారా నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నప్పుడు 2023 డిసెంబర్ 31న మనం అందరం వాగ్దానాలు తీస్తాం. ఆ వాగ్దానాలు తీసేటప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా నా బిడ్డకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నిన్ను మనుషులు పట్టు జాలరిగా చేస్తాను అనే వాగ్దానం ద్వారా దేవుడు మళ్ళీ మాట్లాడారు. దీన్ని కూడా మేము కన్ఫర్మేషన్గా తీసుకున్నాం. ఆ బిడ్డకే ఆసక్తి కలిగి తనే ఆ రక్షణ పొందుతానని చెప్పారు. వీటన్నిటిలో మేము ఆనందిస్తున్న విషయం ఏంటంటే, అయ్యగారి ద్వారా మా అత్తగారు వాళ్ళ తరం, మా మమ్మీ వాళ్ళ తరం మారారు, రక్షణ పొందారు. మేము కుటుంబంలో ఎంత వేదన అనుభవించాము. మా మమ్మీ క్రిస్టియన్ అయినా మా డాడీ హిందూ. అప్పుడు పాస్టమ్ గారు మా ఇంటికి ప్రతి గురువారం వచ్చి పాస్టమ్ గారు ఎంతో కన్నీటితో మేము ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళం, మా డాడీ మారాలి అని. మా మమ్మీ మాకు ఎప్పుడు ఒక్క విషయం నేర్పించారు, దేవుడంటే యేసయ్య. అదొకటే మేము తెలుసుకున్నది. కానీ నేను ఎప్పుడు ప్రత్యేకంగానే ఉండేదాన్ని. దేవుడంటే యేసయ్య, ఏ గుడికి వెళ్ళేదాన్ని కాదు, ఎక్కడికి ఒకవేళ మా డాడీ బలవంతం చేసి గుళ్ళకు పంపించినా అక్కడ కూడా నేను ప్రార్థనే చేసేదాన్ని. వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళి కూడా, అయ్యా ఇదేంటో నాకు తెలియదు, కానీ నువ్వే దేవుడు అని మాత్రం నాకు తెలుసు. నేనైతే పూజలు ఇవేమి చేయను, నాకు నీవు మాత్రమే దేవుడు అని తెలుసు, అదే నా తల్లి ద్వారా నేను నేర్చుకున్నాను అని చెప్పి ప్రార్థించుకున్నప్పుడు అనుకోని విధంగా పాస్టమ్ గారు వాళ్ళని మా ఇంటికి పంపించి మా డాడీ ఎంతో విగ్రహారాధనలో నుంచి విడిపించేలాగా చేసి ఆయన కూడా రక్షణ పొందడానికి దేవుడు మన దైవజనుల ద్వారా అవకాశం ఇచ్చారు. దీనికి మేము ఎంతో ధన్యులంగా భావిస్తున్నాం. ఆ తరం అయిపోయింది, తర్వాత
మా రెండో తరంలో కూడా పాస్టర్ గారే మా అందరికీ మరి విశ్వాసం అనే విత్తనాలు నాటి మాలో దేవుని ఎడల భయభక్తులు, దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉండుట, నిరీక్షించుట ఇలాంటి ఎన్నో విషయాలు నేర్పించినప్పుడు వాటిల్ని కొనసాగించి మాలో నిలిపి వాటిని దేవుడు మాలో ఇంకా కొనసాగిస్తూ అనేక భౌతికమైన మేలులే కాదు ఆత్మీయ మేలులు కూడా మేము పొందుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తున్నారు. అందుకే మేము ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. అలాగే మరి మూడో తరమైన మా గిఫ్టీ తరానికి నెక్స్ట్ దేవుని కృప వల్ల మా అమ్మాయిని ఇంకా అందరినీ ఇంకా ఎంతోమందికి వీళ్ళు ఆశీర్వాదకరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. దైవజనుల ఆశీర్వాదం అనేది తరతరాలు మా కుటుంబంలో మేము చూస్తూ వచ్చాము. ఇది ఇంకా కొనసాగాలని మేము కోరుకుంటున్నాము. ఇట్లా ఆయన చేసిన ఈ గొప్ప మేలుకై మా గిఫ్టీ విషయంలో దేవుడు చేసిన గొప్ప మేలు వాడి పట్ల ఆయనకున్న గొప్ప ప్రణాళిక ఎప్పటికీ నెరవేరాలి. బాబుని సేవకి మేము సమర్పించాము. ఆ బిడ్డ చదువులోనూ సేవలోనూ ఇంకా వర్ధిల్లాలని మీరందరూ మా కోసం ప్రార్థించండి. బాబుని మీ ప్రార్థనల్లో అనుదిన ప్రార్థనలో మన సంఘంలో జరుగుతున్న అనుదిన ప్రార్థన యోధులు కూడా నిజంగా మా బాబుని ఎంతగానో మా కుటుంబాన్ని కూడా ఎత్తి పెడుతున్నారు. వారి అందరి కోసం ప్రార్థిస్తున్నారు. వీరి ప్రార్థనలు కూడా ఎంతో గొప్పవి. మన దైవజనుల ప్రార్థనలు అలాగే మరి బిల్లీ కూడా మా బాబుని ఎంతో గొప్పగా మ్యూజిక్ పరంగా అలాగే ఆత్మీయ పరంగా ఎంతో షైన్ చేస్తున్నారు. వీరందరికీ మేము ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. వీరు చేస్తున్న ఈ గొప్ప పనులకి మేము వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అట్లాగే మరి ఈ ఆత్మీయ మేలులు దేవుడు చేసిన ఈ మేలులు మా కుటుంబం మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరిలోనూ ఈ మేలులు జరగాలని మేము కోరుకుంటున్నాం. వృద్ధి పొందించి అభివృద్ధి చేసే మన దేవుడు మనందరి జీవితాల్లో ఇలాంటి గొప్ప గొప్ప మేలు ఆత్మీయ మేలులు చేయాలని కోరుకుంటున్నాం. మేమంతా ఎప్పుడు దేవుని సన్నిధిలో మా కుటుంబం ఎల్లప్పుడూ ఈ దేవుని సేవలో మేము ముందుకు వెళ్ళాలి. ఏ క్షణమైనా దేవుని సేవకు మేము సిద్ధంగా ఉండాలి. ఆయన సన్నిధిలో జరిగే ప్రతి పనికి మేము సిద్ధంగా ఉండాలి. మన ఆత్మీయ తల్లిదండ్రులకే కావచ్చు, మన సంఘస్థులకే కావచ్చు, ప్రతి ఒక్కరు వారిచ్చిన పిలుపును అందుకొని మేము ఎప్పుడైతే మనందరం దేవునికి అనుకూలంగా ఉంటామో ఆయన చేసే మేలులు మనం లెక్క పెట్టుకోవటానికి కూడా సరిపోవండి. ఆయన చేసే మేలులు అంతా ఇంత కాదు. ప్రతి మేలులే ఉంటాయని కూడా కాదు, కష్టాల్లో కూడా ఆయన మనతో ఉండి ప్రతి కష్టంలో కూడా ఆయన నేనున్నాను అనే ఆ ధైర్యాన్ని మనకిస్తారు. ఇలాంటి విశ్వాసపు విత్తనాలు మాలో నాటిన అయ్యగారికి, అమ్మగారికి, మరి బిల్లీకి, దీప్తికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటాం. మా అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మన సంఘానికి, మన ప్రార్థనా యోధులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు ధన్యవాదాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. మా కుటుంబాన్ని మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఎత్తిపట్టండి. ఇంకా బాబుకి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. బాబుని ఇంకా దేవుడు వాడుకోవాలి, ఆయన సేవలో బిడ్డ వాడబడాలని మీరందరూ ప్రార్థన చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అలాగే మీ అందరి కోసం మేము తప్పకుండా ప్రార్థిస్తాం. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును కాక. ధైర్యంగా నిలబడి వారు చెప్పాలి అనుకున్న సాక్ష్యాన్ని మరచిపోకుండా చక్కగా చెప్పారు. సాక్ష్యములో ఒక ప్రత్యేకత ఉంది. ఒక ప్రధానమైన 3 విషయాలు పొందుపరచి అమ్మాయి చెప్పారు. లాంగ్వేజ్ కూడా బాగుంది, చదువుకున్న పిల్లలు చక్కగా మాట్లాడారు. చదువుకున్న పిల్లలు మన సంఘంలో చక్కగా మాట్లాడుతూ ఉంటే ఆ లాంగ్వేజ్ యొక్క విలువ మరి నాకు కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నా మట్టుకు మేము జాగ్రత్తగా చిన్నప్పటి నుండి లాంగ్వేజ్ మెయింటైన్ చేశాము. ఆ ఆనందం ఇప్పటికీ నాకు కలిగిస్తున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. చక్కగా మాట్లాడే విధానం కూడా అవసరం. ప్రైజ్ ది లార్డ్. ఇకపోతే ఆనందం కూడా చెప్తారు అనుకున్నాము. అమ్మాయి అన్నీ చెప్పారు కదా, అవసరం లేదులే అని అన్నాడు. చాలా సంతోషం. చక్క ప్రక్కన నిలబడి తిరుసౌజన్య, ఆనంద్ కుమార్, అలాగే గిఫ్టీ, మెలోడీ. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. చిన్న వాక్యం చెప్పుకుందాం.
స్తుతి కూటానికి సంబంధించి మనం బలపడు నిమిత్తమై ఒక చక్కటి విషయాన్ని చదువుదాం. యూదా రాజైన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజినీను ఇశ్రాయేలు రాజును రెమల్య కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలెనని యెరూషలేము మీదికి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. దేవునికి స్తోత్రం. చాలా మంది రాజులు కలిసి యెరూషలేము మీదకి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయి, అండర్లైన్ చేసుకోండి. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులు తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్టు కదలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదలెను. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 7లోకి వెళ్దాం. 7 అయితే ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు, జరుగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజినీను రాజు. 65 సంవత్సరములు కాక మునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్య కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల స్థిర పడకయుందురు. పైన ఇంకొక మాట ఉంది, చూడండి. దేవునికి స్తోత్రం. 4వ వచనం, భద్రము సుమి నిమళించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు, అనగా రెజినీను సిరియనులు రెమల్య కుమారుడు అను వారి కోపాగ్నికి జడియకుము. నీ గుండె అవియనీయకుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జడియకుము, నీ గుండె అవియనీయకుము. దీని వివరణ కొంచెం ఇస్తాను. చరిత్రలో ఇది ఒక ప్రధానమైన భాగం. 2 మాటలు ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. వీళ్ళు ఎంతో ఇంట్రెస్ట్గా చక్కటి స్తుతి కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు అనేది చక్కగా విషయాలు విడమరిచి చెప్పారు. ఇంకా సాక్ష్యాన్ని బలపరచటానికి, అందరూ బలము నొందటానికి ఒక బలమైన సంఘటన మేము వాక్య రూపములో జ్ఞాపకము చేసుకుంటూ ఉండగా మీరే మమ్మలను బలపరుచుమని, ఈ కుటుంబాన్ని ఎస్పెషల్లీ గిఫ్ట్ని ఇంకా ముందుకు నడిపించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా వినండి. క్రీస్తుకు పూర్వము 750 సంవత్సరాల కాలం, అది యెషయా ప్రవక్తగా ఉన్న కాలం. యెషయా పెద్ద ప్రవక్తల జాబితాకి చెందినవాడు. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు వాళ్ళంతా పెద్ద ప్రవక్తలు. ఎక్కువ విషయాలు ప్రవచించారు. వారు ప్రవచించినవి చాలా జరిగాయి, జరుగుతున్నాయి, ఇంకా కొన్ని జరగవలసి కూడా ఉన్నాయి. ఇక మిగిలిన ప్రవక్తలు చిన్న ప్రవక్తలు, మైనర్ ప్రాఫిట్స్ అంటాం. అంటే వాళ్ళు ఏదో చిన్న చూపు చూశారు, చూడాలి అని కాదు, కానీ తక్కువ విషయాలు ప్రవచించారు. ఎంతవరకు ప్రవచించారు? తక్కువ విషయాలు ప్రవచించారు. కాబట్టి వారిని ఏమన్నారు? చిన్న ప్రవక్తలు అన్నారు. దట్స్ ఆల్. ఇక్కడ మీకు అర్థమయ్యేలాగా జాగ్రత్తగా వింటే ఏంటి అంటే, కొంతమంది అన్య రాజులను
కొంతమంది ఇశ్రాయేలు 10 గోత్రికులలో కూడా కొంతమంది కలిసి ఏకమై యూదుల మీదకు యుద్ధమునకు ఫైటింగ్ చేయటానికి ఇష్టపడ్డారు, సిద్ధపడ్డారు. వాళ్ళు వీళ్ళు ఏకమయ్యారు. ఆ వార్తను వాళ్ళు ఏం చేశారంటే యూదులకు లేక యోధ రాజుకు పంపించారు. మేము మీద యుద్ధానికి వస్తున్నాము, పలానా వారు పలానా వారు పలానా వారు కలిశాము అని అన్నారు. మొదట్లోనే చెప్పారు. ఏమన్నారు అంటే యుద్ధము చేయవలెనని యెరూషలేము మీదకి వచ్చింది, కానీ అది వారి వలన. ఇది అండర్లైన్ చేసుకోండి. దీన్ని మనం ఎలా మలుపుదాం మనకు అర్థమయ్యేలాగా. మానవుని జీవితంలో యుద్ధములు అనేవి ఒకే రకం కాదు. కొంచెం జ్ఞానంగా మనం ఆలోచించాలి. మనిషిగా పుట్టినవాడు ఎప్పుడూ కూడా ఏదో ఒక దానితో పోరాడుచునే ఉంటాడు. పోరాడుచునే ఉంటాడు. వాటిల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో వార్ అన్నాం, యుద్ధము. అదే ఇంగ్లీష్లో రెబల్ అంటాం. రెబల్ అంటే తిరుగుబాటు. అదే ఇంగ్లీష్లో బ్యాటిల్ అంటాం. పోరాటము, యుద్ధము. బ్యాటిల్, యుద్ధ భూమి అని అర్థం. చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక బలమైనటువంటి రాజ్యాన్ని జయించాలి అనుకున్నప్పుడు, బలమైన వ్యక్తులను జయించాలి అనుకున్నప్పుడు బలహీనమైనవి కొన్ని ఏకమవుతాయి. తక్కువ మాటల్లో అవి సంఘటనలు కావచ్చు, రాజుల కాలం అయితే రాజులు కావచ్చు, డెమోక్రసీ ప్రజాపరిపాలన అయితే ప్రజాపరిపాలనలో కావచ్చు. ఒక బలమైన విశ్వాసం కలిగిన వారిని బలహీనపరచటానికి కొన్ని సంఘటితం ఏకమవుతాయి. అది జరిగింది ఇక్కడ. కానీ వెంటనే ఈ రైటర్ దానికి ఏమని జవాబిచ్చాడంటే, అలాగూ జరిగింది, కానీ వారు ఎవరినైతే జయించాలి అనుకున్నారో అది వారి వలన కాలేదు. చాలా చక్కటి మాట కాదు? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఏకమైనా, ఎన్ని ఏకమైనా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని వారేమీ చెయ్యలేకపోయారు. దట్స్ ఆల్. ఇప్పుడు ఈ అనుభవానికి మనం అమ్మాయి చెప్పిన సాక్ష్యాన్ని కలిపితే చాలా ముచ్చటగా ఉంటుంది. మన జీవితాల్లో కూడా అన్వయించుకోవచ్చు. నా దృష్టికి వచ్చిన విషయం, నాకు అమ్మాయి చెప్పినట్లుగా, ఢిల్లీ వరకు తీసుకువెళ్ళారు. బాగా నీరు వచ్చేసింది. డాక్టర్ చూసి భయపడ్డారు. మా వల్ల కాదు అంటున్నారు. జాయిన్ చేసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. మాకు తెలిసిన సమాచారం. ఇష్టపడటం లేదు అంటే ప్రార్థనే ఇక మనకు మార్గం, ప్రభువే మనకు ధైర్యం. ఆ వార్త తెలిసినప్పుడు నేను అడిగింది ఏంటంటే, అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది, అసలు క్యాండిడేట్ సంగతి ఏంటి? గర్భం వల్ల పట్టుకు తిరుగుతుంటే, మా వల్ల కాదు అని తృణీకరిస్తుంటే, పుట్టింటి వారి తరపు వారి సంగతి ఏంటి, అత్తింటి వారి సంగతి ఏంటి, ముఖ్యంగా పర్టిక్యులర్ పర్సన్ ఎవరైతే గర్భము ధరించి బరువు ఎప్పుడు దిగిపోద్దా అని ఆలోచిస్తూ ఉండగా
ఇలాంటి వార్త వింటే అమ్మ ఎలా తట్టుకోగలరు, ఎలా తట్టుకోగలుగుతున్నారు అనేది నా హృదయాన్ని తాకిన విషయం. నేను అడిగాను, అసలు ఇందుకు అమ్మాయి ఏమంటున్నారు? చాలా బాధపడిపోతుంది, భయపడిపోతుంది, ఆందోళన చెందుతున్నాం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇది ఒక పోరాటం, ఇది ఒక పోరాటం. గర్భిణీతో ఉన్న స్త్రీ ఆమెకు ప్రసూతి కలుగునంత వరకు, ఇక ఆడపిల్ల మగపిల్లాడ తర్వాత విషయం, అంటే ఆ బరువు దిగేంత వరకు స్త్రీకి ఇది ఒక పోరాటమే. ఇది విషయం. మీరు లేడీస్ కూడా బాగా వినండి. అలాంటప్పుడు ఆ స్త్రీ పర్టిక్యులర్ పర్సన్, యేసయ్యా ఇక నీవు తప్ప నాకెవరు, నీవేనయ్యా అని హృదయపూర్వకంగా ఆ కంగారులు అంటే పరలోక సింహాసనము కూడా కదిలించబడుతుంది. పరలోకంలో దేవదూతలు కదిలి వస్తాయి, దేవుడు పంపిస్తాడు. భయభక్తులు గల వారి చుట్టూ దేవదూతల కావలి ఉండి వారిని రక్షించు. ఇది ఒక పోరాటం. బైబిల్ ప్రకారంగానే చూస్తే అవ్వమ్మతో దేవుడు మాట్లాడినప్పుడు దేవుని నోటి గుండా వచ్చిన పోరాటం మాట, అవ్వమ్మ నీ ప్రసవ దినమున ఎంతో వేదన నొందెదవు, అవ్వమ్మ నీ వరకు నీ కొరకు నీ మట్టుకు మాత్రమే కాదు, నీవు స్త్రీవి కనుక గర్భము ధరించిన ప్రతి స్త్రీ ఈ వేదన భరించక తప్పదు. ఇక లేడీస్కి ఎలా ఉంటుందో తెలియదు, కానీ పురుషులకే భయం వేసిపోతుంది. మన బిల్లి పుట్టినప్పుడు పాస్టమ్మ గారు 3 రోజులు బహుగా పోరాడిందని విన్నారు. ఇటు మాకు పెదనాన్న, అటు పాస్టమ్మ గారికి పెద్ద మేనమామ, సొంత అమ్మళ్ళ నాన్న, అన్నయ్య వాంచి వర్కర్ అయిన కార్పెంటర్ చూడటానికి వెళ్ళాడంట. ఈ బాధ చూశాను, అక్కడే ఉండిపోయాడంట. తీర పుట్టిన తర్వాత నా మేనకోడలు ఎంత బాధ పెట్టావరా నువ్వు అన్నాడంట మన బిల్లిని. నా మేనకోడలు ఎంత బాధ పెట్టావరా నువ్వు, నా మేనకోడలు ఎంత బాధపడింది. అయినా మగపిల్లవాడు పుట్టాడు. వాళ్ళు 4 ఆడపిల్లలే, 4 ఆడపిల్లలకు మగపిల్లలు ఉన్నారు. ఆ వార్త వచ్చి మళ్ళీ మాకు చెప్పినప్పుడు వాళ్ళు మేము ఇంకా వెళ్ళలేదండి. చాలా సంతోషం. ఇలాంటి విషయాలలో ఈ ప్రసవ వేదన అను ఈ పోరాటములో ఎన్ని రకాల దాడి నీ మీద జరిగినా, నీ కుటుంబం మీద జరిగినా, ఇప్పుడు చెప్పండి, అవి నిన్నేమీ చేయలేవు. పండు కోసమై ఆశలు చెల్దిరి అవ్వాదాము, అయ్యో అవ్వాదాము, అవ్వమ్మ నీ ప్రసవ దినమున ఎంతో వేదన నొందెదవు, అవ్వమ్మ నీ ప్రసవ దినమున ఎంతో వేదన నొందెదవు, అవ్వమ్మ స్త్రీ సంతతి అంత అనుభవించెదరు ఈ బాధ, అవ్వమ్మ స్త్రీ సంతతి అంత అనుభవించెదరు ఈ బాధ, పండు కోసమై ఒక పండు కోసమై ఆశలు చెల్దిరి అవ్వాదాము,
అయ్యో అవ్వాదాము. ప్రజలలో కాబట్టి దయచేసి పెండ్లి అమ్మటం అనేది ఒక పోరాటం, అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రావటం అనేది ఒక పోరాటం. కొంతమందికి వస్తుంది కానీ గర్భం నిలవదు. ఏంటో గర్భసతి చిన్నదంటారు, ఆ కణాలు లేవు పురుషుడికి అంటారు, రకరకాల కేసులు. అదొక పోరాటం. తీరా గర్భిణి నిలిస్తే ఆ బిడ్డ బయటకు రావటం అనేది ఒక పోరాటం. ఎవరయ్యా ఈ పోరాటంలో మనకు కావలసిన వారంటే, కన్నులారా ఎరిగిన కళ్ళారా చూచిన పోరాటం జరుగుతుంది అని చెప్పిన దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయంలో అమ్మాయి మోసపుచ్చినట్లు అంటారు కదా, పడిన బాధ, పడిన వ్యధ, పడిన గాథ చెప్పారు. ఇక తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే, సేవకు సమర్పించారు. సేవకు సమర్పించటం మాత్రమే కాక నేను ఉద్రేకపడి సమర్పించానా? మరి మీకు ఎంతవరకు అర్థమయ్యిందో? అర్థమయ్యేలాగా చెప్పారు, కొంచెం తీసుకోవాలి. ఆ కష్టాన్ని భరించలేక నేనే చెప్పానా, అన్నానా? ఇది ఏం జరగబోతోంది, ఈ బిడ్డ ఏం కాబోతున్నాడు, ఇదొక పోరాటం. ఇప్పుడు ఆమె అన్న మాటను కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్ని ప్రవచనాలు వివరించబడ్డాయి. కొన్ని ప్రవచనాలను ఆమె ఆధారముగా తీసుకున్నారు. కొంత రిలీఫ్ కలిగింది. ఆ పోరాట పట్టిమలో, ఆ ఆలోచనలో కొంత రిలీఫ్ కలిగింది. ఇక ఆ తరువాత వ్యక్తిగతంగా కూడా నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. వ్యక్తిగతంగా కూడా నాకు అది కన్ఫర్మ్ కావాలి అని ప్రార్థన చేసినప్పుడు, ఇతడు మంచి దైవజనుడు అవుతాడు అనే ఒక దర్శనం. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అంటుంది, పౌలంతటి వాడు అన్నాడు, సేవకునిగా వచ్చినప్పుడు పరలోకము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాను. ఎన్ని కష్టములు కలిగిన సేవలో ముందుకు వెడతా, నశించుచున్న ఆత్మలను రక్షణలోనికి నా వంతుగా నేను తెస్తా. అవసరమైతే హతసాక్షికున్నంత వరకు ఆగను. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక పోరాటం. వ్యక్తిగతంగా పిల్లవాడికి కూడా దర్శనం కలిగిందని చెప్పటం గొప్ప విశేషం. అందుకు అప్పుడప్పుడు మీకు చెబుతాను నేను. మాకు మద్రాసులో ఒక పత్రిక వచ్చేది. ఆ పత్రికలో అమెరికాలో మేధావులందరూ కలిసి ఒక చోట కూడుకొని ఆత్మ నడిపింపుతో కొంతమంది ప్రవచనాలు చెప్తారు. ఓ నా కుమారుడా, అది ఇదని. వాటిని నమ్మవచ్చా, వాటిని విశ్వసించవచ్చా అనే దాని మీద పరిశీలన చేస్తే, మేధావులందరూ కూర్చొని వారు తేల్చిన విషయం ఏంటంటే, ప్రవచనాలు ఉన్నాయి కానీ అన్నీ నమ్మదగినవి కావు. ఆ ప్రవచన వాక్యానుసారమా కాదా, ఆ ప్రవచనము నెరవేర్చుటకు అనుకూలముగా ఉన్నదా లేదా? ఎక్కడో ఒక సామాన్యురాలు ఉండి, ఓ నా కుమారుడా పరంజ్యోతి, ఓ నా కుమారుడా ఏదో పెట్టి నువ్వు దీవించబడుతున్నావు, హెచ్చించబడతావు అంటే, కేవలం ఆ అమ్మాయి చెప్పిన ప్రవచనం పైన నువ్వు ఆధార పడవద్దు. వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటంటే, ప్రతి దైవజనుడు దేవునితో కనెక్షన్ అయి ఉండాలి. ఇది నాకు ఎంత ఉపయోగపడిందో. ఇన్ని సంవత్సరాలు నిలబడి ఉన్నాను అంటే, కష్టమో నష్టమో ఇరుగో ఇబ్బంది వస్త్రహీనత ఉపద్రవము ఆకలి బాధలో
ఛార్జీకి డబ్బులు లేక రోడ్ల మీద నడిచాను ఏడుస్తూ అంటే ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి. విజయవాడ రోడ్లో ఒకసారి నడిచా, అవనిగడ్డ రోడ్లో అటు నడిచి వెళ్ళా, అటు నుంచి బందర్ రోడ్లో ఒకసారి నడిచా, ఏళ్ళలో ఒకసారి టికెట్ కొనబోయే ముందు డబ్బులు చాలక బస్సు దించేశాడు, మధ్యలో బస్సు దిగేశా. నేను దిగుతూ ఉండగా చాలా ఎగతాళి, పెద్ద వాచ్ ఒకటి ఉంది, వీడికి పెద్ద పెన్ను జేబులో ప్యాంట్ వేసుకొచ్చాడు, ఇది ఎక్స్ప్రెస్ అని వాడికి తెలియదా అని వాడు నా మాటలు విన్నారు. నేను వింటూనే ఉన్నా. ఒకసారి విశాఖపట్నం నుండి ఏలూరు లారీ మీద ఎక్కితే లారీకి సరిపడ్డ ఛార్జీ మాత్రమే ఉంది, పైసా లేదు. వాళ్ళు టీలు తాగారు, టిఫిన్లు తిన్నారు, ఏదో చేశారు. డ్రైవర్కి ముందే చెప్పాను, నా దగ్గర ఇంతే ఉంది, అంతే నీకు ఇచ్చేస్తా, నేను అబద్ధం చెప్పను. సర్లేండి పాస్టర్ గారు, ఏం చేస్తారంటే పాస్టర్ గారు అన్న, వాళ్ళు టీ తాగుతున్నారు, టీ తాగరు అనుకోండి, ఏదైనా కొనుక్కోవచ్చుగా. ఈర్జన కొనుక్కుంటా, నేను ఇది కొబ్బరి లడ్డు కొనుక్కుంటా, చిన్నప్పుడు నాకు అలవాటు, జీడీ కొనుక్కుంటా, ఇతర అలవాట్లు నాకేమీ లేవు. అవి కూడా ఉన్నది మొత్తం ఆయన చేతులు పెట్టేశా. ఆయన జాలిపడి మధ్యలో ఏంటంటే నేను నిజం చెప్పా, అదే మరి అట్లా ఉంది ప్రస్తుత పరిస్థితి. అయినా ఇదొక పోరాటం, నేను వెనకంచెయ్యాను. ప్రైజ్ ద లార్డ్. అయినను అవి వారిని ఏమి, మళ్ళా వారు వారిని ఏమి చేయలేకపోయారు. సరే, ఇక పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళందరూ కలిసి వీళ్ళ మీదకు వస్తున్నారు అన్న వార్తలు వినినప్పుడు యూదుల పరిస్థితి ఎలా ఉంది? చాలా ఇంపార్టెంట్. యూదుల పరిస్థితి ఎలా ఉంది? మీరు ఒక్కసారి ఆ మాట అందరూ చూడండి. అన్యులు వాళ్ళు వీళ్ళు అందరూ కాసుకొని నీ మీదకి వస్తున్నాము అన్నప్పుడు ఒంటరిగా నిలబడిన యూదుల పరిస్థితి ఎలా ఉంది? 2వ వచనం, దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల, అది ఒక చక్కటి కంపారిటీ ఇచ్చాడు. గాలికి చెట్లు కదిలినట్లు, అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయములు, వారి ప్రజల హృదయములు కదిలేదు. ఎంత బలమైన మాట చూడు. అందరూ కలిసి వస్తున్నారు అంటే ఎంతటి బలవంతుడికైనా బాధే కదా. నిన్న మన సంఘంలో బాగున్నారమ్మా అని ఫోన్ చేశాను నేను. మీరు బాగా ప్రార్థన చేయాలి. ఏం బాగున్నావు అన్నయ్య గారు? నాకు బాగుండలేదు, నా కోడలికి బాగాలేదు, నా కొడుకు పరిస్థితి చాలా దీనంగా ఉంది, ఇంట్లో ఎవరికి నెమ్మది లేదు అంటూ అమ్మాయి ఒక మాట అన్నారు, మాకెవరున్నారు, మాకు పెద్ద దిక్కు ఎవరు? ఆ మాట నాకు సవాలుగా తీసుకున్నాను. నేను పాస్టమ్మ గారికి చెప్పాను, వాళ్ళంతా చాలా బిజీగా ఉన్నాము, ఎవరున్నారు అన్నారు కాబట్టి వాళ్ళ మన ఆత్మీయులు, మనం వెళ్దాం, మేమున్నాం, మనం నమ్మిన దేవుడు ఉన్నాడు. ఒక్కోసారి అన్నీ కలిసి మన మీద దాడి చేస్తాయి. ఆ వార్తలు వినినప్పుడు పెను తుఫానికి అండదండలు లేని అడవిలో చెట్లు కదిలినట్లు కదిపేస్తాయి, కదిలిపోతాం. అలాంటప్పుడు దేవుడు తప్పక మనకు తోడుగా ఉంటాడు. ఇందాక మరి ఇక్కడ బిజీగా ఉండి కూడా మేము ఆ ఇంటికి వెళ్ళాము, కాసేపు కూర్చున్నాము, మాట్లాడాము, ఒకళ్ళు వచ్చుంటారేమో, ఇంకా తర్వాత ఇప్పుడు మీకు చెప్తాము, ప్రార్థనలో పెడదాం. ప్రైజ్ ద లార్డ్. ఇందాక కూడా ఆమె ఆ మాట ఉపయోగించి, ఎవరున్నారు మాకు,
ఎలా ముందుకు నీరసం అయిపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం, అందరూ భయభ్రాంతులం అయిపోతున్నాం. ఏంటి ఇది? వ్యాధుల వలన కలిగిన పోరాటం. ఏదో పైత్యపు రసం ఏదేదో పోయిందని, బ్లాడర్లో ఏదో ఉన్నాయి అని, ఇంకేదో 4-3 రకాలు. ఇవన్నీ కలిసి దాడి చేస్తే కలిగే భయం. మేము కొన్ని మాటలు చెప్పి దుఃఖంలో ఉన్న వారిని కాస్త నవ్వించి ధైర్యపరచి, దేవుడు ఉన్నాడు, వారందరూ కలిసిన, మళ్ళా చెప్పండి, అవన్నీ కలిసిన వారిని ఏమీ చేయలేకపోయాం. ప్రైజ్ ద లార్డ్ అని ధైర్యపరిచి మళ్ళీ టైం అవుతుంది, తొందరగా వచ్చి మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ వాక్యం చూసుకుని ఇక్కడికి రావటం జరిగింది. కాబట్టి కొన్నిసార్లు మన మీద జరిగే దాడులు రకరకాలుగా ఉంటాయి, భయపడవద్దు. దానికి తోడు మళ్ళీ కొంచెం కిందకి వెళితే మనం ఆ చదివమ్మ మాట ఏమన్నట్టు చూడండి, 7వ అధ్యాయం 8వ వచనం 4వ వచనములో ఉన్నాయి ఆ మాటలు. భద్రము సుమి, నిమ్మళించుము, ఈ పొగరాజుచున్న ఈ 2 కొర్రకంచు కొనలకు జడియకుము, గుండె అవినీయకము. అక్కడ ఏమన్నాడు? కొర్రకంచు కొనలకు. కొర్రకంచు కొనలకు అండి, దేవునికి స్తోత్రం. కొర్రకంచు కొనలకు అంటే యుద్ధం చేసేటప్పుడు రకరకాల ఆయుధాలు ఉపయోగిస్తారు. ఈటె ఒక టైపు ఆయుధం. బహుపరాక్రమశాలి అయిన గొలియాతు చేతిలో ఉండేది ఈటె పెద్ద దుర్గంతలా ఉండేదంట. అది తగిలితే మనిషి బతుకుతాడా? నాకు డౌట్ ఉంది. అసలు గొలియాతు అసలు ఇసిరాడా లేదా? ఇసిరితే గురి తప్పకుండా ఇసురుతారు. యుద్ధ రంగంలో ఆరితేరిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఎవరో లామినేషన్ అంటాం కదా, సినిమా లాగా తీసారు, సెల్ ఫోన్లో వస్తుంది. నా డౌట్ క్లారిఫై అయ్యింది అక్కడ. ఎట్లాగంటే అంతితో ఆజానుభావుడు 9 అడుగులరా అంటే వాడు నిలబడితే స్లాబ్ ఆడి తలకి తగులుద్ది. వాడి కాలు ఎంత, వాడి చెయ్యి ఎంత, వాడు వెనకాల మోసే బలవంతుడు, ఆయుధాలు మోసేవాడు. అంత బలమైన ఈటెను ఇసిరాడండి. ఇసిరితేనండి దావీదు తప్పించుకున్నాడు. నాకు ఎంత ముచ్చటేసిందో. అక్కడ ఇసిరినట్టు తప్పించుకున్నట్టు లేదు, నువ్వా నేను అన్నట్టుంది. కాసుకోరాదు కాటాడు అంతే, ఆడు పడిపోయినట్టుంది. ఈట ఇసిరాడు, మంచి పొదునైన బరువు. ఒకవేళ తగిలితే దావీదు ఇక హాస్పిటల్లో జాయిన్ చేసి పోస్టుమార్టం చేయటానికి కూడా పనికిరాడు. ఈ పిల్లడు అడిసిరింది పెద్ద దొంగంతలా. దావీదు తప్పించుకున్నాడు, విసిరాడు. ఆయన ఎంత బాగా తీసాడంటే, సినిమా ఎవడో కానీ ఇంగ్లీష్ వాళ్ళు తీస్తారులే, ఆడు పెద్ద ఇంత ఎత్తు నుండి ఇలా వస్తుంటే మీదకి వస్తే దావీదు పిల్లాడుగా వాడి కాళ్ళ కిందకి దూరం అవతలకి వెళ్ళాడు. కాళ్ళ కింద దూరం అవతలకి అవతల ఉంచున్నాడు. రే అన్నాడా? దావీదు అన్నాడు, యుద్ధము యెహోవా. ఇక్కడ అంటున్నాడు యెషయా, నీ మీదకి వస్తున్న రాజులు, వారి పరిస్థితి, వారి కోపము, వారి యుద్ధ నైపుణ్యము, వారి యూనిటీ, కొర్రకంచు అంటే మంచి అంచులు కలిగిన పదునైన బాణముల వలె లేక ఈటెల వలె ఉన్నా నీవు జడియకుము, నీవు భయపడకము, నీ గుండె అవియనీయకము. వినరాని వార్త ఒకటి వినినప్పుడు, మన శక్తికి మించిన ఒక వార్త మన దృష్టికి వచ్చినప్పుడు
అది ఏ టైప్ అయినా కావచ్చు, మీకు ముందే చెప్పేశా. ప్రసవేదన కావచ్చు, సంసారం కావచ్చు, యుద్ధం కావచ్చు, వ్యాధులు కావచ్చు, శత్రువులు కావచ్చు, అనారోగ్యము కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఎనిమీస్ అంటాం. ఎలాంటి శత్రువులైనా సరే ముందు జడిసేది ఏంటంటే గుండె. అవునా కాదా? కాళ్ళు నీగిపోతాయి, తెలియకుండా చేతిలో జారిపోతాయి, నిద్ర పట్టదు, అన్నం తినబుద్ధి కాదు, అలసటి, దడ, గుండె జారిపోయి దడ చేసి వణికిపోయి ఏం చేయాలి. దానికి ప్రవక్తలో ఉండి దేవుడు మాట్లాడుచున్నాడు, గుండె అవియనీయకము, జడియకము, నీకేమీ కాదు, కారణం నీవు నన్ను ఆశ్రయించావు, నీవు నా పైన ఆధారపడ్డావు, నీవు నా వైపు చూస్తున్నావు, నీవు నా నామంలో ప్రార్థన చేస్తున్నావు, నేను నీకు తోడుగా ఉండగా ఎవడు నిన్నేమీ చేయలేడు. ఆ తరువాత నాకు భయం వేసిందండి, అసలు క్యాండిడేట్ ఎలా తట్టుకుంటున్నారు అని. ఆ క్లిష్ట సమయంలో అమ్మాయి మొక్కుకున్నారు, ప్రభా నువ్వు ఇచ్చింది ఏదైనా సరే, అబోర్షన్ అన్నారంటే ఒప్పుకోలేదు, నువ్వు ఇచ్చింది ఏదైనా సరే నీకే ఇచ్చేస్తా. ప్రైజ్ ది లార్డ్. ఆడపిల్ల మగపిల్ల ఏదైనా కావచ్చు, నువ్వు ఇచ్చింది మళ్ళా తిరిగి నేను ఇస్తా. ఇది సామాన్యమైన నిర్ణయం కాదు. అన్నా ఒక్క బిడ్డనివయ్యా, ఆ బిడ్డను నీ సేవకు నేను ఇస్తాను. పక్కన ఉన్న వారి మాటలు పడలేకపోతున్నా. ఆ ఇంట్లోనే ఉంది మరి ఆయన ఇంకో భార్య, ఆవిడగా పిల్లలు పెరిగినా ఈవిడిగా లేదు. ఎత్తి పొడుపు మాటలు, మనసు గాయపరిచే మాటలు, చమత్కారముగా పలికే మాటలు, మానసికంగా కృంగదీసే మాటలు పడలేకపోయింది. పడి 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 నేనున్నాను కదా నీకేంటమ్మా ఎల్కానా అన్న, నీ పోస్టు నీదేనయ్యా, నేను ఒక బిడ్డకు జన్మను ఇవ్వాలి, ఇచ్చేదాకా నా పోరాటం ఆగదు, నేను పొందేదాకా నా పోరాటం ఆగదని బాగా తాగినోడు ఎలా తూలిపోతాడు అలాగ మందిరంలోకి వెళ్ళి తూలిపోయి లీనమైపోయి ఏడ్చి మొత్తుకుంటుంటే పాస్టర్ గారు వచ్చి, ఏంటమ్మా తెల్లారిపాటికి తాగొచ్చావు? నేను తాగి రాలేదు దైవజనుడా, నేను తాగి రాలేదు, నా నిందను నా అవసరతను నా దేవునికి చెప్పుకోవడానికి వచ్చాను. ఇదొక దణిదిన పోరాటం అయిపోయి ఎలా విజయం సాధించాలి, నేను ఎలా పొందాలి, విక్టరీ అంటాం, విజయం ఎలా పొందాలి, నేను ఎలాగో అని అడుగుతున్నాను. వెంటనే ఆ పెద్ద అర్థం చేసుకుని, అవునా మరుసటి సంవత్సరానికి నీ కవిగిట బిడ్డ ఉండును కాదు. ఆయనే మహాప్రవక్త అయిన సమూయేలు, రాజులను అభిషేకించిన వాడు, యుద్ధ వీరులను అభిషేకించిన వాడు, యూదాలకు ఇశ్రాయేలుకు అండగా నిలబడ్డ గొప్ప ప్రార్థన పరుడు. సమూయేలు వారి మధ్య ఉన్నాడు, అతను ప్రార్థనా పరుడు. ఏలియా వారి మధ్య ఉన్నాడు, ఎలీషా వారి మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వారు ఉండగా, అవి నమ్మగా వారు ముందుకు వెళ్ళగా ఎవరు వారిని ఏమీ చేయలేకపోయారు. ఊగిపోతున్న ఆ చెట్టును, తుఫాను వస్తే చెట్లు ఎలా ఊగిపోతాయి, ఈ శ్రమలో ఊగిపోతున్న దాని విషయంలో నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడనవసరం లేదు. ముగింపుకు వస్తున్నాను. ఇంకొక చిన్న రహస్యం మీకు చెప్పనా? ఇన్ని వాగ్దానాలు చేస్తే మీరు చెప్పండి, ఇప్పుడు మనం వివరించిన దాన్ని బట్టి మనకేమనిపిస్తుంది? గట్టిగా దేవుణ్ణి నమ్మితే దేనికి భయపడనవసరం లేదు, గుండె జారిపోనవసరం లేదు, చెట్టు వలె చెప్పండి ఊగనవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్.
నమ్ముట నీ వలైతే నమ్మువానికి సమస్తము, విశ్వాసమే లోకమును జయించిన విజయం కదా. ఈ అధ్యాయం ఒక చిత్రమైన సంగతి. మళ్ళీ ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, సేవకులకి ఏమర్థమైందో నాకు తెలియదు. సేవకులు కూడా చాలామంది చదివి సావట్ల బైబిల్ని అర్థం చేసుకుంటలా, ఏదో రెండు పెట్టకథలు చెప్పడం, డ్యాన్సులు ఎక్కువైపోయినాయి, కొన్ని చూడలేకపోతున్నాం. ఇలాగ చెప్పి 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 రాజా నువ్వు భయపడవద్దయ్యా అని అంటే రాజు నమ్మలేదు అని ఉంది. అది ఆ పాయింట్ క్యాచ్ చేయండి. ఇప్పుడు నమ్మవలసింది ఎవరు? నమ్మి ఏం చేయాలి? తన ప్రజలను. అవునా? ప్రజలు వారి హృదయం అంతా కూడా ఏమైపోయింది? గసగస ఉనిగిపోతుంది. ఇది ఏమైనా సరే, ఇది ఊర్ధ్వలోకం అంత లోతైనా సరే, ఎంత పెద్ద ఎత్తున కలిగినైనా సరే, ఎవరు వచ్చి చెప్పినా సరే, జరుగుతున్న సిచ్యుయేషన్లో, జరుగుతున్న పోరాటంలో ఐ కాంట్ బిలీవ్, నేను నమ్మలేకపోతున్నాను, నమ్మశక్యము కావటం. ఇలాంటివి కూడా ఉంటాయి కొన్ని, అవునా కాదు? అప్పుడు నేను నమ్మటం లేదు, నేను నమ్మలేకపోతున్నాను, నాకు అలవి కావట్లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటున్న టైంలో ప్రవక్త నోట దేవుడు గొప్ప మాట ఉంచాడు. ఏంటది? ఏమి నమ్మనంటున్నావు? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆమెకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు. 7:14. ఆశ్చర్యం, నా మటు నేను ఆశ్చర్యపోయాను. నువ్వు ఉనికిపోతావు ఎందుకయ్యా, నమ్మవయ్యా? చెట్టులాగా ఊగిపోతాం ఎందుకయ్యా, నమ్మవయ్యా అంటే ఏమి నమ్మనయ్యా? పనులందరూ ఏకమైన మీదకి వస్తుంటే నేను వణికిపోతున్నాను, కనిపడిపోతున్నాను. అబ్బో, నేను ఐ కాంట్ బిలీవ్. నేను ఏం చేయగలనంటే ఇంకొక బలమైన ప్రవచనం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తనగా అనుకున్న మాట వెనక్కి తీసుకోవడం నమ్మట్లేదు కదా. సరే, నీ తిప్పలో కూడా అంటలా. ఇంకా చూడు, ఒక కాలం రాబోతుంది, ఇప్పుడున్న పరిస్థితి కంటే ఇంకా దారుణమైన కాలం రాబోతుంది. అప్పుడు ఒక కార్యము జరగబోతుంది. కన్యకకు గర్భము రాబోతుందయ్యా. మరి నమ్ముతావా? చెప్పండి, నమ్ముతారా? అచ్చనజీఆర్ స్వామి అంటే మొన్న అంటున్నాడు, ఈ క్రైస్తవులు ఏమి శ్రద్ధానని చెప్తారు, కన్యక ఏంటి, పిల్లోని గంట ఏంటి, ఏంటి ఏం చెప్తారో ఏమో వీళ్ళు అన్నాడు ఆయన. ఎవరైనా ఏ మతాన్నైనా విమర్శిస్తే వాడిని శిక్షించండి అంటలా, వారి నాలుకలను కోసేయండి. ఒకప్పుడు శూద్రుడు పురాణం చదివితే 4 కోసేయమన్న పెద్దోళ్ళు, ఇంకా శూద్రుడు 4 కోసేస్తే ఎట్లాగండి? ఇప్పుడు అందరూ తిరగబడుతున్నారు, అంతే. అందరూ నేర్చుకుంటున్నారు. నువ్వు కూర్చోరని మేము చదువుతామన్నా. నమ్మలేకపోయాడు. ఇంకా బలమైన వాక్యం ఏంటది? ఒక కాలం రాబోతుంది, అప్పుడు ఇంకేం జరుగుతుందంటే ఒక విచిత్రమైన వ్యక్తి పుట్టబోతున్నాడు. ఆయనకు గర్భిణీ వస్తుంది. సీరియస్ తీసుకోండి. ఇంకా పెళ్ళవల, పెళ్ళి కాని పవిత్రమైన కన్యక. అరే ఎలా? హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? నేను చేస్తానయ్యా. ఇప్పుడు నీ నమ్మకం ఏ స్థాయికి రావాలి? అది కూడా సైన్స్ నమ్మలేనిది కూడా నమ్మే స్థితిలోనికి నువ్వు రావాలి. సైన్స్ కంటే దేవుడు గొప్పవాడన్న సంగతి నీకు తెలియాలి. ఆమె ఒక బిడ్డకు జన్మనిస్తుంది.
ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు జరిగిందా లేదా? కోట్లాది మంది ఇప్పుడు నమ్ముతున్నారా లేదా? దేవుడికి అసాధ్యమైంది ఏది? నమ్ముట మన వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే ఆశ్చర్యం, ఒక చిన్న ప్రవచనంతో మొదలయ్యింది, అసలు నమ్మశక్యము కానీ ప్రవచనము దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ టైం వచ్చింది, కన్యక గర్భం కలిగింది, ప్రసవ వేదన వహించింది, ఒక బిడ్డకు జన్మను ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఆయనే ప్రభువైన యేసుగా వెలుగొందాడు, నేటికి ప్రశంసింపబడుచునే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ప్రసవించే విషయంలో భయపడక్కర్లేదు, కానీ నమ్మాలి, తగిన ప్రార్థన చేయాలి. శత్రువు వచ్చినా భయపడిన అవసరం లేదు. ఆ శత్రువు సంగతి తేల్చటానికి యేసు లోకంలోనికి వచ్చారు. పాపమునకు భయపడిన అవసరం లేదు. పాపము వలన వచ్చు జీతం, నీవు పశ్చాత్తాపడి పాపం జోలికి వెళ్లకుండా ఉంటే దాన్ని క్షమించి నిన్ను రక్షించి, ఇందాక అమ్మాయి అన్న రక్షణ అన్నిటికంటే విలువైనది. రక్షించి సర్వలోక సంపద కంటే విలువైన ఆత్మ రక్షణ నీకు ఇచ్చి రక్షించి ఇహలోకములో పరలోకంలో తిరుగులేని వ్యక్తిగా నిలబెట్టి ఒక వ్యక్తి పుట్టబోచున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనకు చాలినవాడు, ఆయన మనకు సరి పోయినవాడు. రోమపత్రిక 5 చదవండి. ఇప్పుడు కాదు, టైం అయింది. మంచి పలహారం సిద్ధం చేశారు. రోమపత్రిక 5 ఏం చెబుతుంది? మనం ప్రేమించితేమని కాదు, తానే మనలను ఎపిఎస్సి 2వ అధ్యాయం చదవండి. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు ఉండగా ఆయన చచ్చి మనలను బ్రతికించారు. ఫిలిప్పీ 2వ అధ్యాయం చదవండి. దేవుడితో ఉండుట చెప్పండి, విడిచిపెట్టిన భాగ్యం ఎంచుకోలేదు, కానీ నిత్యంగా పుట్టి దాసిన పోలిక ధరించి తగ్గించుకున్నాడు. సిలువ యాగము చెయ్యి, సిలువ మనం పొందునంతగా తగ్గించుకున్నాడు. సర్వ మానవాళికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. యోహాను మొదటి పత్రిక 1:7 చదవండి. మన పాపం లేదంటే మళ్ళీ మనం మోసం చేసుకుంటాం. ఉన్నది నిజంగా ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక యేసు రక్త ప్రతి పాపిని గడికి పవిత్రునిగా. ఈ వాక్యాలండి ఎక్కడి వరకు వెళ్ళాయండి ఆ వాక్యాలు, ఎంత పొదునండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇప్పుడు క్రిస్టియానిటీ ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో మేధావులను ఆలోచింపజేసిన ప్రవచనం. ఆపేస్తున్నా. ఇలా తీసుకుంటున్న మహాసముద్రము. ప్రైజ్ ది లార్డ్. అందుకని మీకు కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు రావచ్చు. స్థలం కొనుక్కున్నారు, అమ్మాయి చెప్పారు, మంచిదే. ఇంకా నేను నవ్వుతూ చెబుతున్నాను, ఇప్పటికే ఆనందుకు బోళ్ళేస్తుంది. ఇంకా అవసరమా చెప్పండి? మా అమ్మ నాకు హెల్ప్ చేశారన్నారు. హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నంత కాళ్ళు కొంటానే ఉంటారు. ఏమండి, నన్ను చంద్ర గారు అడిగారు, ఆ అమ్మాయి వాళ్ళకి ఇల్లు ఉన్నాయంటగా అన్నారు. దాని ఓపెనింగ్ నేనే చేశాను. ఆ ఇల్లు ఉందండి అన్న. కట్నం ఇస్తారేమో అన్నారు. ఏమనుకున్నారు కానీ ఏకలసల ప్లేస్ అన్న. మరి ఇక్కడ నీడిపల్లి చూస్తే రాణమ్మ గారు అంతస్తు వేశారు. అది ఆనంద్కేనంట. విజయవాడ అపార్ట్మెంట్ కొన్నారు, అది వాళ్ళకి. ఇంకేమైనా ఉన్నాయో తెలియదు. ఇవన్నీ కాక వాళ్ళ స్థలం కొన్నారంట. ప్రైజ్ ది లార్డ్. ఇస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను కించపరిచే దేవుడు
అంటే అమ్మ ఎంత తెలివిగా చెప్పాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆత్మ రక్షణ. కాబట్టి బిడ్డ గొప్పవాడు కావడం ప్రార్థన చేద్దాం. చక్కగా పాడుతున్న లయ ఉంది, పాటలో స్వరంలో రుచి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రతికుంటే మనం పెద్దవాళ్ళం అయిపోతున్నాం. ఏమో కొంతకాలం సేవలో వాడబడి చూద్దాం. తరాలు చెప్పారు. మా మా అమ్మ నాన్న వాళ్ళ తరం, మా అత్తమ్మ వాళ్ళ స్థలం, మా తరం, తర్వాత మా అబ్బాయి వాళ్ళ తరం, అక్కడితో ఆగిపోయిందో ఇంకో తరం దాకా వెళ్ళొచ్చు అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి సాక్ష్యాలు కూడా చాలా అవసరం. మన దేవుడు దీవించే దేవుడు. ఇప్పుడు ఆ మాటలు చెప్పండి నాకు, నేను ముగిస్తున్నా. ఆ వార్త వినినప్పుడు అడవిలో చెట్లు ఊగినట్లు వారును వారి ప్రజల హృదయములను కదిలేను. అయినను దేవుడు అంటున్నాడు, నీవు భయపడవద్దు, నీ గుండె అవి వారు నేనేమి. ప్రైజ్లో ఆయన మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అనందరూ గొప్పతీందాను. వాడు ఈ చక్కని సాక్షి దేవుడు దీవించునుగాక, కుటుంబాన్ని ఇంకా దీవించునుగాక. నమ్మండి, మేలు పొందండి, ముందుకు సాగండి, బాగా ప్రార్థన చేయండి, బాగా విశ్వాసం, బాగా వాక్యం అర్థం చేసుకోండి. ఆ శక్తిని దేవుడు మీకు దయచేయనుగా. తల వంచం చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం, పలహారం తీసుకుందాం. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తాం. ప్రభువా మా తండ్రి, ఈరోజు ఇచ్చిన చక్కటి సాక్ష్యములను బట్టి, చక్కటి వాక్యమును బట్టి, ఆనందదాయకమైన కీర్తనలను బట్టి, వాయిద్యములను బట్టి స్తోత్రాలు. వాక్య ధ్యానం చేస్తూ ఉండే మా హృదయాలు పొంగుతున్నాయి. ఎందరో ఏకమయ్యి వచ్చినప్పుడు సహజంగా భయము కలిగినా నువ్వు భయపడవద్దు అన్నావు. వారి పట్ల గొప్ప కార్యాలు నీవు చేశావు. అంతకంటే మించిన కార్యాలు కొత్త నిబంధనలో చేశావు. కాబట్టి ఈ కుటుంబంలో మీరు చేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ఇంకా ముందుకు నడిపించండి. ఆనందని, అమ్మాయి సిరిని, బాబుని, పాపను జ్ఞాపకం చేసుకోండి. ఈ సందర్భంలో ఇచ్చినట్టు ఇవన్నీ కూడా సాక్షులుగా నిలబడునుగాక. అలాగే ఇంకా గొప్ప కాలు జరిగించే మహిమ పొందండి. తిరిగి మళ్ళీ ఈ సంతోషకరమైన సమయంలో ఒక చక్కటి విలువైన పలహారమును బిడ్డలు ఏర్పాటు చేశారు. పంచుతూ ఉండగా సంతోషంగా తీసుకొని సంతోషంగా ఇళ్ళకు వెళ్ళుటకు సహాయం చేయి. ఈ పలహారం అంటే ప్రేమను పంచటం, వారి పట్ల దేవుడు చేసిన కార్యములను పంచటం, మా పట్ల దేవుడు చేసిన కార్యం మీ పట్ల కూడా చేస్తాడు నమ్మండి అని హెచ్చరించటం, మాదిరిగా ఉండటం, బలపరచటం. ఆ కృప అనుగ్రహించి మహిమ పొందమని అన్ని నామముల కన్నా మిన్నైన యేసయ్య నామమున అతి మిక్కిలి వినయముతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడున్న ప్రతి వారికి, కూటమి ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి, మరి అందరికీ, ముఖ్యంగా గిఫ్టీకి తోడై 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 నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం.
అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వజం సిలువ ధ్వజం వారి హృదయాలలో విజయ ధ్వజం. వారి హృదయాలలో విజయ ధ్వజం.